Yes, good afternoon, everyone. So, you know all about the we have same enter group 1, group 2, we have classes and uh, group wise coaching on this. So, color materials ఉన్నాయి. And also face to face and online classes, everything is there. So, you know every details. So, today we are going to start with the paper number 10, group 2, corporate accounting. సో బిఫోర్ దట్ మనకి యాక్చువల్గా కార్పొరేట్ కంపెనీ అకౌంట్స్ అని ఉండేది ఓల్డ్ సిలబస్లో, లైక్ సేమ్ ఇంటర్లో. బిఫోర్ మనకి కంపెనీ అకౌంట్స్ అని ఉండేది, బట్ సేమ్ వాజ్ చేంజ్డ్ టు ద కార్పొరేట్ అకౌంటింగ్. సో జస్ట్ నేమ్ చేంజ్ చేశారు. సిలబస్ ఏమైనా చేంజ్ అయిందా సార్ అంటే దెర్ ఈస్ నో చేంజెస్ ఇన్ ద సిలబస్. యాస్టీస్ సిలబసెస్ ఏవైతే ఉన్నాయో యాస్టీస్ మనకు ఓల్డ్ సిలబస్లో ఏదైతే సిలబస్ ఉందో దట్ వాజ్ ఇన్ ద న్యూ సిలబస్, అండ్ జస్ట్ ఒక చాప్టర్ యాడ్ చేశారు అంతే. సో ఎవ్రీథింగ్ విల్ డిస్కస్. ఎస్, పేపర్ నేమ్ ఏంటండి? కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిట్. సో టోటల్గా మనకి దిస్ పేపర్ వాజ్ ఫర్ 100 మార్క్స్. 100 మార్క్స్లో కార్పొరేట్ అకౌంటింగ్ విల్ బీ ఫర్ 50 మార్క్స్, ఆడిట్ విల్ బీ ఫర్ 50 మార్క్స్. క్లియర్? సో మనకి ఎగ్జామ్లో కూడా ఏంటంటే క్వశ్చన్ పేపర్ కూడా కార్పొరేట్ అకౌంటింగ్ ఒక సెక్షన్ ఉంటుంది, ఆడిటింగ్ ఒక సెక్షన్ ఉంటుంది. సో టుడే వీఆర్ హియర్ ఫర్ టు డీల్ విత్ దిస్ కార్పొరేట్ అకౌంటింగ్ సబ్జెక్ట్. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేది మనకి ఇన్స్టిట్యూట్ అనేది ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. లైక్ వైడ్ కవరేజ్. సో ఒక టోటల్గా నార్మల్గా మనం గ్రూప్ 1లో ఏం నేర్చుకుంటాం, లైక్ పార్ట్నర్షిప్, సోల్ ప్రొప్రైటర్షిప్ అవన్నీ నేర్చుకుంటాం కదా. ఇక్కడ క్వైట్ డిఫరెంట్. సో ఇక్కడ ఓన్లీ విల్ కన్సిడర్ ద కంపెనీస్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఏంటి, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, సో ఆ కంపెనీస్ అనేది ఎలా ఫాలో అవుతాయి, షేర్స్ ఎలా ఉంటాయి, సో ఒక బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, P&L ఎలా ప్రిపేర్ చేయాలి, అలా పర్టికులర్ టు ద కంపెనీస్ రిలేటెడ్గా మనం ఎలా వర్క్ చేయాలి, ఎలా ఫైనాన్షియల్ ప్రిపేర్ చేయాలి అనేది ఈ కార్పొరేట్ అకౌంటింగ్లో మనం డిస్కస్ చేస్తాం. అర్థమవుతుందా? సో చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాజ్ ఏంటంటే ఆఫ్టర్ క్వాలిఫైయింగ్, సో మీరు ఒకసారి క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ ఏ కంపెనీలో జాయిన్ అయితే, సో ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, P&L ఎలా ప్రిపేర్ చేస్తాం మనం, ఆ పర్టికులర్ అకౌంటింగ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ లెర్న్ హియర్. ప్రతిదీ కూడా మనం ఇక్కడే నేర్చుకుంటాం. ఓకేనా? సో అండ్ ఇంకోటి ఏంటంటే సేమ్ దిస్ విల్ బీ జస్ట్ క్యారీ ఫార్వర్డ్ టు యువర్ ఫైనల్లో కూడా మీకు CFR అని ఒక పేపర్ ఉంటుంది. సో సేమ్ మనకి ఇక్కడ ఏదైతే సిలబస్ డిస్కస్ చేస్తున్నామో, సో ఇందులో ఏదైతే మనకు సిలబస్ ఉందో కొంత సిలబస్ ఏంటంటే అక్కడ కూడా మనం కవర్ చేస్తాం. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ హియర్ అండ్ ఇన్ ఫైనల్ ఆల్సో. ఫైనల్లో కూడా మీకు ఏంటంటే ఈ సిలబస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో దట్స్ వై దిస్ ఇస్ ద బేసిక్స్. మీరు ఫైనల్లో పేపర్ CFR ఏదైతే డిస్కస్ చేస్తామో ఆ CFR పేపర్ కంప్లీట్ చేయాలంటే దీస్ ఆర్ ద బేసిక్స్. సో ఈ బేసిక్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కార్పొరేట్ అకౌంటింగ్లో మనకి ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. క్లియర్? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పేపర్ వచ్చేసరికి. బికాజ్ యూ విల్ లెర్న్ ద రియల్ లైఫ్లో మనకి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్స్ ఎలా ఉంటాయి, సో షేర్స్ ఎలా ఇష్యూ చేస్తాం, ఇట్ విల్ బి ఇంక్లూడెడ్ విత్ ద కంపెనీ లా. మనం కంపెనీ లాలో ఏవైతే సెక్షన్స్ డీల్ చేస్తామో అవన్నీ మళ్ళీ ఇక్కడ మనం రివైజ్ కూడా చేస్తాం. కంపెనీ లాలో ఏదైతే సెక్షన్స్ నేర్చుకుంటామో ఆ సెక్షన్స్ అనేది మనం ఇక్కడ మళ్ళీ రివైజ్ చేస్తాం. బికాస్
వీఆర్ నథింగ్ బట్ ప్రిపేరింగ్ ద కంపెనీ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం అంటే సో కంపెనీ లా ఏదైతే కంపెనీస్ యాక్ట్ ఉందో కంపెనీస్ యాక్ట్ రూల్స్ని బేస్ చేసుకొని ఫాలో అవ్వాలి. సో దట్స్ వై ఇన్ కార్పొరేట్ అకౌంటింగ్ విల్ యూస్ ద కంపెనీ లా సెక్షన్స్ అండ్ ద కార్పొరేట్ అకౌంటింగ్ బోత్ విల్ కంబైన్లీ విల్ డిస్కస్. ఓకేనా. సో టోటల్గా సబ్జెక్ట్ ఎలా ఉండబోతుందంటే కార్పొరేట్ అకౌంటింగ్ ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద కాన్సెప్ట్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో మనకి నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ విల్ డిస్కస్ ద కాన్సెప్ట్స్ క్లియర్గా ఉన్నారు అంటే సో యూ కెన్ డూ ఎనీ ప్రాబ్లం. సో దట్స్ వై కాన్సెప్ట్స్ అనేది క్లియర్గా బిల్డప్ చేసుకుందాం. ఆ కాన్సెప్ట్స్ ఏదైతే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తానో దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో విల్ ప్రాక్టీస్ ఇన్ క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్. సో మీరు అగైన్ మళ్ళీ అంటే సపరేట్గా కొత్త ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం కానీ లేకపోతే మీరు ఓన్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం అవన్నీ ఏది కూడా అవసరం లేదు. ఇన్ క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్ యూ విల్ లెర్న్ ద 100% కాన్సెప్ట్స్ అండ్ 100% ప్రాక్టీస్ ఇక్కడ అయిపోతుంది. ఓకేనా. జస్ట్ యూనిట్ టు రివైజ్. తర్వాత ఏంటంటే మీరు రివైజ్ చేయాలంతే. సో టోటల్గా 50 మార్క్స్ రిలేటెడ్గా విల్ లెర్న్ 100% ఇన్ క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా. బిఫోర్ గోయింగ్ టు దట్ సో టు అచీవ్ దీస్ 50 మార్క్స్ ఈ 50 మార్క్స్ అచీవ్ చేయాలంటే వీ నీడ్ టు క్రాక్ దట్ ఎగ్జామ్ పేపర్ నెంబర్ 10లో ఆ 50 మార్క్స్ పోర్షన్ ఏదైతే ఉందో ఆ 50 మార్క్స్ పోర్షన్లో మనం ఏంటంటే బెస్ట్గా ఎగ్జామ్ రాయాలి. కరెక్టా. సో ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ద స్ట్రక్చర్. ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది, సిలబస్ ఏంటి, అసలు మనం ఏది చదవబోతున్నాం, ఏ సిలబస్ చదవబోతున్నాం, ఆ సిలబస్ యొక్క మార్క్స్ పర్సంటేజ్ ఏంటి, ఏ పోర్షన్ నుంచి మనకి ఎంత సిలబస్ ఎన్ని మార్క్స్కి వస్తుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఒకసారి బ్రీఫ్గా తెలిసాయనుకోండి సో వీ కెన్ ఈజీలీ స్టార్ట్ విత్ ద సబ్జెక్ట్. అర్థమవుతుందా. సో ఫస్ట్ ఏంటంటే జస్ట్ ఇంపార్టెన్స్, మన కార్పొరేట్ అకౌంటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ తర్వాత సిలబస్ ఏంటో చెక్ చేద్దాం. ఓకేనా. సిలబస్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇన్స్టిట్యూట్ నిజంగానే చాలా వైడర్గా సిలబస్ అనేది ఇచ్చారు మనకి. చాలా ఎగ్జాస్టివ్ సిలబస్ ఫర్ 50 మార్క్స్. 50 మార్క్స్ అంత సిలబస్ అనేది దట్ ఈస్ నాట్ రీజనబుల్. బట్ అయినా కానీ వీ నీడ్ టు మేనేజ్ బికాస్ దిస్ ఈజ్ నాట్ ఫర్ అస్. మనకొకరిగా కాదు ఇది డిఫికల్టీ, ఆల్ ద స్టూడెంట్స్కి కూడా అందరు స్టూడెంట్స్ కూడా ఫేస్ చేయాల్సింది. సో దట్స్ వై వీ నీడ్ టు ప్రిపేర్ ద స్ట్రాటజీస్. సో ఎలా మనం ఆ 50 మార్క్స్ అనేది అచీవ్ చేయాలి, ఆ 50 మార్క్స్ అచీవ్ చేయాలంటే దేని మీద మనం ఎక్కువ ఫోకస్ ఉంచాలి, సో ఎలా ప్రాక్టీస్ చేయాలి, కాన్సెప్ట్స్ ఎలా లెర్న్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ విల్ బి లెర్న్ హియర్. ప్రతిదీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. అదవుతుందా. బికాస్ దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ పేపర్. బికాజ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ పేపర్ అనుకోండి మీకు 100 మార్క్స్ పేపర్ ఇస్తే 100 మార్క్స్ సిలబస్ ఉంటుంది అక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే 50 మార్క్స్ మనల్ని ఎగ్జామ్లో అడిగేది, బట్ సిలబస్ వచ్చేసరికి చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్స్ వై మనం ఏంటంటే ఆ 50 మార్క్స్ అచీవ్ చేయాలి అంటే బికాస్ ఆ 50 మార్క్స్లో మొత్తం సిలబస్ అడగలేరు కదా ఇన్స్టిట్యూట్. సో ఏ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది, ఎలాంటి టాపిక్స్లో ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ క్వశ్చన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, అవన్నీ కూడా విల్ డిస్కస్ ఇన్ డే టు డే క్లాసెస్. ఓకే, క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గెట్ ద సిలబస్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. సో యూ కెన్ ఆల్సో నోట్ డౌన్ ద సిలబస్. సో ఒకసారి ఫస్ట్ పేజ్ మీ నోట్బుక్ ఏదైతే ప్రిపేర్ చేసుకుంటున్నారో నోట్బుక్లో ఫస్ట్ పేజ్లో టోటల్ సిలబస్ అంతా రికార్డ్ చేసుకోండి. సో ఇంకోటి ఏంటంటే యూ నీడ్ టు మెయింటైన్ ద నోట్స్. ఇప్పటి నుంచి నోట్బుక్ మెయింటైన్ చేయాలి ఫర్ కార్పొరేట్ అకౌంటింగ్. ఒక నోట్బుక్ పెట్టండి, నోట్బుక్ పెట్టేసి సో విల్ స్టార్ట్ విత్ ద ఇండెక్స్తో స్టార్ట్ చేద్దాం. అండ్ డే బై డే ఈచ్ నెక్స్ట్ మనకి ఏదైతే మనకి ఇండెక్స్ అయిపోతుందో ఇండెక్స్ తర్వాత విల్ స్టార్ట్ విత్ ద చాప్టర్. ఓకేనా. సో ఫస్ట్ విల్ డిస్కస్ విత్ ద సిలబస్. టోటల్గా కార్పొరేట్ అకౌంటింగ్ని వీ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ 4 పార్ట్స్. 4 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ ఈస్ accounting for shares and debentures.
This is part A, accounting for shares and debentures. Second part was financial statements of company. This is important part, financial statements of company. Third one, financial statements of other special entities. Financial statements of other special entities. So last part was, so institute introduced the Ind AS. Ind AS in our syllabus. This was in new syllabus. New syllabus లో మనకి Ind AS ఉంటుంది. Of course not that much relevant for the syllabus. అంటే మనకి ఎగ్జామ్కి అంత రిలవెంట్ కాదు, బట్ సిలబస్లో అయితే మనం Ind AS కూడా నేర్చుకుంటాం. ఓకేనా? కంపారిటివ్లీ దిస్ ఈజ్ లెస్ సిగ్నిఫికెంట్ బికాజ్ ఏంటంటే 50 మార్క్స్లో మెయిన్ చాప్టర్స్ కవర్ చేయడమే దట్ ఈస్ డిఫికల్ట్. సో ఇంకా Ind AS కూడా అంటే ఏంటంటే, సో ఇట్ వాజ్ లిటిల్ బిట్ మనకంటే మాక్సిమం 5 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది Ind AS నుంచి. సో కంపారిటివ్లీ దట్ ఈస్ నాట్ దట్ మచ్ సిగ్నిఫికెంట్, బట్ కాకపోతే విల్ లెర్న్ దట్ ఆల్సో. సో ఇంతకుముందు మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉండేవి. సో న్యూ సిలబస్లో దే ఇంట్రడ్యూస్డ్ ద Ind AS. దీస్ ఆల్ ఆర్ ద టోటల్లీ 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ రిలేటెడ్గా మనం డిస్కస్ చేస్తాం. అలాగే ఈచ్ పార్ట్లో మనం ఎలాంటి చాప్టర్స్ డిస్కస్ చేయబోతున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ ఫర్ షేర్స్ అండ్ డిబెంచర్స్లో ఫస్ట్ వచ్చేసరికి విల్ లెర్న్ ఇష్యూ అండ్ forfeiture of shares. First topics will discuss in the first part. Accounting for shares and debentures లో ఫస్ట్ పార్ట్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఇష్యూ అండ్ ఫర్ఫీచర్ ఆఫ్ షేర్స్. సెకండ్ వన్ అండర్ రైటింగ్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. Underwriting of shares and debentures. Next one we'll discuss about the bonus and right issue. Next one we'll deal with the redemption of preference shares. Next one, ఇవన్నీ చాప్టర్స్ అండి, జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ అనుకుంటున్నారేమో, చాప్టర్స్ ఇవన్నీ. బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. సో న్యూగా మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే న్యూ సిలబస్లో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్. సో న్యూ సిలబస్లో దే ఇంట్రడ్యూస్డ్ ద చాప్టర్ ఈసాప్. దాన్ని మనం ఈసాప్ అంటాం, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. టోటల్గా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయండి మనకి ఇందులో? ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ 3, 3, 6, 7 టోటల్గా 7 చాప్టర్స్ ఉన్నాయి మనకి. క్లియర్? సో ఫస్ట్ పార్ట్లో విల్ డిస్కస్ ది 7 చాప్టర్స్. సో చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీకి, ఏ కంపెనీ అయినా కానీ మనం ఏంటంటే తీసుకుంటే, సో ఎవ్రీ కంపెనీ హ్యాస్ లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎవ్రీ కంపెనీ హ్యాస్ ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్ అన్నీ ఉంటాయి. సో వాటిని ఎలా ఇష్యూ చేస్తే మనం అకౌంటింగ్ ఎలా చేయాలి, అలాగే ఏంటంటే ఫర్ఫిట్ చేస్తే అకౌంటింగ్ ఎలా చేయాలి, సో బోనస్ ఇష్యూ ఇస్తే ఎలా మనం అకౌంటింగ్ చేయాలి, రైట్ ఇష్యూస్ ఎలాగా,
అలాగే ఏంటంటే బైబ్యాక్ చేస్తున్నారు, ఈక్విటీ షేర్స్ని బైబ్యాక్ చేసుకుంటున్నారు. సో అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ కూడా మనం బుక్స్లో ఎలా ప్రజెంట్ చేయాలి, దట్ విల్ లెర్న్ ఇన్ దిస్ పార్ట్. ఈ పార్ట్లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వాజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ యాజ్ పర్ షెడ్యూల్ 3 ప్రకారంగా మనం బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి, షెడ్యూల్ 3 ప్రకారంగా పిఎండ్ఎల్ స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే షెడ్యూల్ 3 ప్రకారంగా హౌ విల్ ప్రిపేర్ ది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. చాలా ఇంపార్టెంట్, మార్క్ చేసుకోండి, సో మచ్ ఇంపార్టెంట్. టోటల్ సిలబస్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది కంపెనీ పార్ట్ ఏదైతే ఉందో దట్ వాజ్ ద సిగ్నిఫికెంట్ పార్ట్ ఇన్ యువర్ సిలబస్. అర్థమవుతుందా? బికాస్ సో మనం అల్టిమేట్గా షెడ్యూల్ 3 ప్రకారంగా ఒక కంపెనీస్కి మనం బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి, పిఎండ్ఎల్ ఎలా ప్రిపేర్ చేయాలి, కాస్ట్ ఫ్లో స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో దిస్ లీడ్స్ టు సో మచ్ ఇంపార్టెన్స్. ఆ తర్వాత పార్ట్ 3లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అదర్ స్పెషల్ ఎంటిటీస్. సో అదర్ స్పెషల్ ఎంటిటీస్ మనకు కొన్ని ఉంటాయి. ఆ స్పెషల్ ఎంటిటీస్కి మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, స్పెషల్ ఎంటిటీస్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే లైక్ బ్యాంకింగ్ కంపెనీస్ ఉన్నాయి. బ్యాంకింగ్ కంపెనీస్లో హౌ విల్ ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్, హౌ విల్ ప్రిపేర్ ద పిఎండ్ఎల్. బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తాం, పిఎండ్ఎల్ ఎలా ప్రిపేర్ చేస్తాం. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్కి బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తాం, పిఎండ్ఎల్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేస్తాం. లాస్ట్ వన్ ఎలక్ట్రిసిటీ కంపెనీస్ ఉంటే ఆ ఎలక్ట్రిసిటీ కంపెనీస్కి మనం బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తాం, పిఎండ్ఎల్ ఎలా ప్రిపేర్ చేస్తాం. దట్ విల్ లెర్న్ ఇన్ దిస్ చాప్టర్స్. అర్థమవుతుందా? ఇవన్నీ 50 మార్క్స్లో కవర్ చేయాలి. క్లియర్? ఎస్. సో ఆ తర్వాత వీ హ్యావ్ సమ్ ఇండియాస్లో ఉన్నాయి మనకి. సో చెప్పాను కదా, నాట్ దట్ మచ్ సిగ్నిఫికెంట్, బట్ కాకపోతే ఏంటంటే దే ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది సిలబస్లో అయితే ఇన్కార్పొరేట్ చేశారు. సో మనం అవి కూడా నేర్చుకోవాలి. ఇండియాస్ 1, ఇండియాస్ 2, ఇండియాస్ 10, ఇండియాస్ 14, 33, 37. ఇవన్నీ కూడా ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇండియాస్ కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనండి. దిస్ ఈస్ ద టోటల్ సిలబస్ ఆఫ్ అవర్ కార్పొరేట్ అకౌంటింగ్ సబ్జెక్ట్. దిస్ ఈస్ ద టోటల్ సిలబస్. ఎలా ఉంది సిలబస్? క్లియర్? అర్థమైందా? టోటల్ సిలబస్ ఇది నేర్చేసుకున్నాం అంటే యూ విల్ గెట్ 50 మార్క్స్. సో ఆఫ్ కోర్స్ సిలబస్ అయితే వ్యాస్ట్ సిలబస్, దట్ ఈస్ ఫర్ ట్రూ. అంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. బికాజ్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే అంత సిలబస్ ఇన్కార్పొరేట్ చేశారు కూడా, అండ్ ఎవ్రీ స్టూడెంట్ నీడ్స్ టు ఫేస్ దట్. సో అది మనం కంపల్సరీగా ఫేస్ చేయాలి. దట్స్ వై మనం ఏంటంటే ప్రతి కాన్సెప్ట్ని కూడా ఏంటంటే కాన్సెప్చువల్గా జాగ్రత్తగా అర్థం చేసుకున్నామంటే అంత స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో చాలా ఈజీగా ఉంటాయి కాన్సెప్ట్స్ అన్ని కూడా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బికాజ్ రియల్ కంపెనీస్లో మనం ఎలా అకౌంటింగ్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్స్ ఎలా చేస్తాం, పిఎండ్ఎల్ ఎలా చేస్తాం, సో ఆ స్పెసిఫిక్ ఎంటిటీస్కి ఎలా ప్రిపేర్ చేయాలి, సో షేర్స్ ఇష్యూ చేసినప్పుడు మనం ఎలా రికార్డ్ చేస్తాం, బైబ్యాక్, మీకు లాలో మనం ఏదైతే చెప్పుకుంటామో కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ లింక్ చేసుకుంటూ చెప్పుకుంటాం. సో కంబైన్డ్గా ఇట్ విల్ బీ సో ఇంట్రెస్టింగ్. అర్థమవుతుందా? సింపుల్. దిస్ ఇస్ ద టోటల్ సిలబస్. నోట్ చేసుకున్నారా? సో నెక్స్ట్ దిస్ ఈస్ ద సిలబస్. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది టోటల్గా ఎగ్జామ్లో మనకి ఏంటంటే, యాజ్ యూ నో, లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ విల్ బి ఇట్ విల్ బి ఇన్ 2 సెక్షన్స్. 2 సెక్షన్స్ ఉంటాయి మనకి ఎగ్జామ్లో, లైక్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి.
సెక్షన్ ఏ, సెక్షన్ బి, 2 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఆఫ్ కోర్స్ సెక్షన్ ఏ వచ్చేసరికి మనకి కార్పొరేట్ అకౌంటింగ్, సెక్షన్ బి వచ్చేసరికి ఆడిటింగ్. ఓకేనా? అంటే ఇన్స్టిట్యూట్ ఏంటంటే బెస్ట్ థింగ్ ఏం చేస్తున్నారంటే రెండు మెర్జ్ చేయరు మనకి. లైక్ ఒక క్వశ్చన్ అకౌంటింగ్ కార్పొరేట్ అకౌంటింగ్ ఇచ్చి ఇంకో క్వశ్చన్ ఏంటి ఆడిటింగ్, అలా మెర్జ్ ఉండదు. దాని సపరేట్ సెక్షన్ ఏ మొత్తం కార్పొరేట్ అకౌంటింగ్ ఉంటుంది, సెక్షన్ బి మొత్తం ఆడిటింగ్ ఉంటుంది. సో దెర్ ఈస్ నో ఎనీ మెర్జ్ అనేది ఇక్కడ ఉండదు. సో సపరేట్గానే అడుగుతారు. ఓకే సార్, సెక్షన్ ఏలో టోటల్గా మనకి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే అఫ్ కోర్స్ యూ నో లైక్ దిస్ ఈస్ ఫర్ 50 మార్క్స్. 50 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్వశ్చన్ విల్ బి divided into objectives. Objectives ఉంటాయండి, that will be for 14 marks. Objectives అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, బ్లాంక్స్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్, ఎనీథింగ్. సో అలా ఈజీగా 14 మార్క్స్ అనేది మీరు అచీవ్ చేయగలరు. ఈజీగా యూ కెన్ అచీవ్ 14 మార్క్స్. 14 క్వశ్చన్స్ అడుగుతారు మనకి ఏంటంటే 14 మార్క్స్ అడుగుతారు. 14 మార్క్స్ అడుగుతారు. సో ఈచ్ క్యారీస్ 1 మార్క్ 2 మార్క్స్. అలా మనకి ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది, ఆర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటుంది. అలా 6, 4, 4 అలా 14 క్వశ్చన్స్ అడగొచ్చు. ఆ 14 క్వశ్చన్స్ అనేది ఏంటంటే యూ కెన్ ఈజీలీ అచీవ్ 14 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ 14 మార్క్స్ మీరు చాలా సింపుల్గా గెయిన్ చేయొచ్చు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మనం ఇక్కడ క్లాసెస్ చెప్పుకునేటప్పుడు కాన్సెప్ట్ డిస్కస్ చేస్తామా, యాజ్ ఇట్ ఈస్ ఆ కాన్సెప్ట్లో ఏదైతే డిస్కస్ చేస్తామో అందులో నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. సో కాన్సెప్ట్ చెప్పేటప్పుడే ఐ విల్ డిస్కస్ సమ్ థింగ్స్ లైక్ మీకు ఎంసీక్యూలో ఈ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా డిస్కస్ చేస్తాను. సో చాప్టర్ అయిపోయిన తర్వాత కూడా అఫ్ కోర్స్ విల్ ప్రాక్టీస్ సమ్ ఎంసీక్యూస్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ కావచ్చు, మ్యాచింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఏంటంటే విల్ డిస్కస్ ఇన్ ద క్లాస్ రూమ్స్లో డిస్కస్ చేద్దాం. సో ఈ 14 మార్క్స్ గురించి అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఈజీలీ గెట్ యువర్ 14 మార్క్స్. ఓకేనా? దెర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్ ఆల్సో. నెగిటివ్ మార్కింగ్ లేదు. సో 14 మార్క్స్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ 14 మార్క్స్కి చాయిస్ ఉండదు. కంపల్సరీగా 14 మార్క్స్ అటెంప్ట్ చేయాల్సిందే. ఓకేనా? బికాస్ యూ విల్ గెట్ 14 మార్క్స్. 14 మార్క్స్ కంపల్సరీగా అచీవ్ చేస్తారు కూడా. అండ్ ఏంటంటే టైం సేవింగ్. మీకు టోటల్గా ఇంత పేపర్లో 100 మార్క్స్ పేపర్లో ప్రాబ్లమాటిక్ 50 మార్క్స్ పేపర్, అలాగే ఆడిటింగ్ కూడా మీరు రాయాలి, ఎగ్జామ్ రాయాలి కదా, రెండు కూడా కంబైన్డ్గా రాయాలి. సో రెండు కూడా కంబైన్డ్గా రాయాలన్నప్పుడు సో యూ నీడ్ ద టైం సేవ్ అవ్వాలి. సో ఈ ఆబ్జెక్టివ్స్ పోర్షన్ ఏదైతే ఉందో ఈ 14 మార్క్స్ మీకు చాలా టైం సేవ్ చేస్తుంది. అదవుతుందా? చాలా సింపుల్గా 10-15 మినిట్స్లో యూ కెన్ టోటల్ ఎంసీక్యూస్ అన్ని కూడా కవర్ చేసేయచ్చు. సో కవర్ చేశారంటే యూ విల్ గెట్ 14 మార్క్స్. ఇక రిమైనింగ్ మీరు ఏదైతే టైం సేవ్ చేశారో దాన్ని మీరు అకౌంట్ మిగతా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, లేదా ఆడిటింగ్ కానీ యూస్ చేసుకోవచ్చు. సో దట్స్ వై ఈ 14 మార్క్స్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద క్రూషియల్ పార్ట్. సో కంపల్సరీగా అందులో అయితే బెస్ట్ మార్క్స్ తెచ్చేసుకోవాల్సింది. అందులో బెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నారంటే ఇక రిమైనింగ్ పేపర్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకేనా? దిస్ ఈజ్ క్వశ్చన్ 1. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 2 తీసుకుంటే విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ సబ్జెక్టివ్స్ కింద తీసుకుందాం. సో రిమైనింగ్ ఎంతంటే మనకి 36 కదా, 36 మార్క్స్. అర్థమవుతుందా? రిమైనింగ్ 36 మార్క్స్ ఏంటంటే మనకి సబ్జెక్టివ్ ఉంటుంది. సో ఎలా ఉంటుంది సార్ ఇది అంటే సబ్జెక్టివ్ ఎలా ఉంటుందంటే దే విల్ ఆస్క్ క్వశ్చన్ 2, క్వశ్చన్ 3, క్వశ్చన్ 4, క్వశ్చన్ 5 ఇలా 4 క్వశ్చన్స్ అడుగుతారు మనల్ని. ప్రాబ్లమాటిక్ 4 ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 4 ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 12 మార్క్స్. అంటే టోటల్గా ఎన్ని మార్క్స్ అడుగుతున్నారు మనల్ని? 48 మార్క్స్ అడుగుతున్నారు. అంటే యూ కెన్ టేక్ వన్ చాయిస్, వన్ క్వశ్చన్ యూ కెన్ టేక్ చాయిస్. అంటే 4 క్వశ్చన్స్లో యూ నీడ్ టు ఆన్సర్ ఓన్లీ 3 క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారంటే చాలు. సో యువర్ చాయిస్. క్వశ్చన్ నెంబర్ 2, 3, 4 చేయొచ్చు, లేదా 3, 4, 5 చేయొచ్చు, లేదా క్వశ్చన్ 2, 3, 5 ఎనీథింగ్ ఈజ్ యువర్ చాయిస్. సో మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఈ టోటల్ 4 క్వశ్చన్స్లో యూనిట్ ఆన్సర్ ఓన్లీ 3 క్వశ్చన్స్ అయిపోయింది, 50 మార్క్స్. సో 3 క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 36 మార్క్స్, అలాగే ఆబ్జెక్టివ్స్ 14 మార్క్స్. సో టోటల్గా 50 మార్క్స్ ఈజ్ కంప్లీటెడ్. అదవుతుందా? దిస్ ఈజ్ ద ప్యాటర్న్. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉండబోతుంది అనేది క్లియర్. ఇప్పుడు ఏంటంటే ఆబ్జెక్టివ్స్ అంటారా బైఫర్గెట్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ 14 మార్క్స్ అనేది అన్నిటిలో కూడా అన్ని చాప్టర్స్లో నుంచి కూడా యూ విల్ గెట్. అన్ని చాప్టర్స్లో నుంచి కూడా మనం ఏంటంటే కాన్సెప్ట్స్ అనేది 1-2 కాన్సెప్ట్స్ అనేది కంపల్సరీగా
క్వశ్చన్స్లో ఆబ్జెక్టివ్స్లో అడుగుతారు. సో దాన్ని బైఫర్గేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 48 మార్క్స్ ఏదైతే ఉందో, టోటల్ 4 క్వశ్చన్స్ కదా మనకి ఇచ్చేది, ఈ 48 మార్క్స్ అనేది ఏదైతే ఉందో మన టోటల్ సిలబస్లో నుంచి మనం ఈ టోటల్ సిలబస్లో ఆ 48 మార్క్స్ ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అనేది, అంటే ఈచ్ టాపిక్లో ఎన్ని మార్క్స్ గెయిన్ చేస్తాం అనేది ఒకసారి నేర్చుకుందాం. సో అది కూడా తెలుసుకున్నారంటే యు ఆర్ పర్ఫెక్ట్లీ రెడీ టు స్టార్ట్ ద కార్పొరేట్ అకౌంటింగ్. అదవుతుందా? అంటే ఇంపార్టెన్స్ అంటే ఈచ్ పార్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. చూడండి, టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయండి? 48 మార్క్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ద చాయిస్తో మనకి టోటల్గా 4 క్వశ్చన్స్ ఇస్తారు కదా, ఆ 4 క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 48 మార్క్స్. సో 48 మార్క్స్ అనేది మనకి టోటల్ సిలబస్లో ఎన్ని మార్క్స్కి మనం అచీవ్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను నేను మీకు, దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్ అని. ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో ఇక్కడ, it will give you 20 marks. It will give you 20 marks. Total exam lo it will give you 48 marks lo it will give you 20 marks. 20 marks only financial statements of the companies nunchi vachestayi manaki. అర్థమవుతుందా? 3, 4, 5 అందులో నుంచి 20 మార్క్స్ లేదు, ఎక్స్క్లూడింగ్ ఆబ్జెక్టివ్స్ ఓన్లీ 48 మార్క్స్. ఆ 48 మార్క్స్లో విల్ గెట్ ద 20 మార్క్స్ ఫ్రమ్ దిస్, బికాజ్ 48 మార్క్స్కి ఈ టోటల్ సిలబస్ నుంచి 48 మార్క్స్ రావాల్సిందే. ఆ 14 మార్క్స్ అనేది మళ్ళీ అగైన్ టోటల్ సిలబస్ నుంచి మళ్ళీ 14 మార్క్స్ వస్తాయి. అదవుతుందా? బికాజ్ మనకి టోటల్ క్వశ్చన్ పేపర్ ఎన్ని మార్క్స్కి వస్తుందండి? 48 + 14 ఎంత అవుతుంది? 50 ఎంత అవుతుంది? 62 మార్క్స్కి వస్తుంది. సో 62 మార్క్స్లో టోటల్ పేపర్ 62 మార్క్స్లో 48 మార్క్స్ విల్ బి మనకి టోటల్ సబ్జెక్టులో 48 మార్క్స్, అందులో 20 మార్క్స్ ఓన్లీ విల్ కవర్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది కంపెనీ. ఓకేనా? సో దట్ మచ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మనకి ఈ చాప్టర్. విల్ లెర్న్, చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం ఇవన్నీ కూడా. అండ్ యూ విల్ ఫీల్ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చాప్టర్స్ అన్నీ కూడా. 20 మార్క్స్ విల్ బి ఫ్రమ్ హియర్. ఓకేనా? ఆ తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది కంపెనీస్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది కంపెనీస్లో విల్ గెట్ 6 to 8 మార్క్స్ ఇక్కడ నుంచి వచ్చేస్తాయండి. 6 to 8 మార్క్స్. స్పెషల్ ఎంటిటీస్కి మనం ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేస్తాం కదా, బ్యాంకింగ్ కంపెనీస్కి సపరేట్గా బ్యాలెన్స్ షీట్ P&L ప్రిపేర్ చేయాలి, ఇన్సూరెన్స్ కంపెనీస్కి సపరేట్గా బ్యాలెన్స్ షీట్ P&L ప్రిపేర్ చేయాలి, ఎలక్ట్రిసిటీ కంపెనీస్కి సపరేట్గా బ్యాలెన్స్ షీట్ అండ్ P&L ప్రిపేర్ చేయాలి. బికాస్ దే ఆర్ స్పెషల్ ఎంటిటీస్, వాళ్ళ యొక్క రిపోర్టింగ్ కూడా స్పెషల్గా ఉంటుంది. దట్స్ వై వాళ్ళకంటూ సపరేట్గా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలని నేర్చుకుంటాం. సో వేర్ దే విల్ గెట్ ద 6 to 8 మార్క్స్ మనకు అక్కడ వచ్చేస్తుంది. 6 to 8 మార్క్స్ హియర్ విల్ గెట్ ది 6 to 8 మార్క్స్. నెక్స్ట్ ఇండేస్. టోటల్ ఇండేస్ ఏవైతే ఉన్నాయో వీటిలో విల్ గెట్ 5 మార్క్స్. అన్ని ఇండియాస్ని నేర్చుకుంటే విల్ గెట్ ద 5 మార్క్స్. సో దట్స్ వై అందుకని చెప్పాను దట్ ఈస్ నాట్ దట్ మచ్ సిగ్నిఫికెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. బికాజ్ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్గా యూ కంపల్సరీ మీరు ఆ నాలెడ్జ్ నేర్చుకోవాల్సిందే. సబ్జెక్ట్ వైజ్గా ఇండియాస్ మీరు నేర్చుకోవాల్సిందే. బట్ కాకపోతే ఏంటంటే ఎగ్జామ్లో 50 మార్క్స్ పోర్షన్ని మీరు ఏంటంటే డే బిఫోర్ ఎగ్జామ్ అయినా కావచ్చు ఇన్ ద సిలబస్ రివైజ్ చేయడం అంటే దట్ ఈస్ నాట్ ఎ సింపుల్ టాస్క్. సో దట్స్ వై యూ నీడ్ టు స్ట్రాటజికల్గా మనం ఏంటంటే ప్రతిదీ డివైడ్ చేసుకోవాలి. దట్స్ వై సో విల్ ప్లాన్, నేను ప్రతిదీ కూడా మీకు ఇస్తాను. ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏది మనం కావాలంటే వీ కెన్ టేక్ సమ్ చాయిస్ అంటే కాదు, జస్ట్ మనం ఎందులో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏంటనేది ప్రతి క్లాస్లో ఐ విల్ డిస్కస్. సో దిస్ ఇండేస్ వాజ్ ఫర్ 5 మార్క్స్. ఇంకెన్ని మార్క్స్ ఉన్నాయండి మనకి? 20 అయిపోయాయి. 28 + 5 అయిపోయాయి. ఇంకెన్ని ఉన్నాయి? 40. మనకి టోటల్గా 48లో 28, 5 అయిపోయాయి. ఇంకెన్ని ఉన్నాయండి? 33 అయిపోయాయి కదా. 33 - 48 ఎంత? 33 - 48 చెప్పండి. 15 to 18 మార్క్స్, 15 to 17 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకా లైక్ ఇక్కడ 6 to 8 ఏదైతే ఉందో 6 to 8లో తీసేసుకుంటే విల్ గెట్ హియర్ 15 to 17. 15 to 17 మార్క్స్ విల్ బీ కమ్
will come from the issue of shares. That's it. Completed. అర్థమవుతుందా? సింపుల్. ఎస్, చూడండి. సో కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిట్, కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిట్లో విల్ డిస్కస్ ది కార్పొరేట్ అకౌంటింగ్ 50 మార్క్స్ ఏదైతే ఉందో విల్ డిస్కస్ దట్. సో ఇది మీకు ఏంటంటే నార్మల్గా మనం ఇంటర్లో ఏదైతే ప్రిపేర్ అవుతారో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవన్నీ మనం నార్మల్ ఎంటిటీస్కి అయితే చేస్తామో దానికంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అవి చాలా అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ ముందు ఏంటంటే అవి చాలా అంటే దోస్ ఆర్ నాట్ ఇంత లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా అవసరం లేదు వాటికి. సో ఇక్కడ మనం చాలా నాలెడ్జ్ అనేది నేర్చుకోబోతున్నాం. సో ఇందులో మనకి టోటల్గా వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. టోటల్గా మనకి ఈ సబ్జెక్ట్ని వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. సో అకౌంటింగ్ ఫర్ షేర్స్ అండ్ డిబెంచర్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దిస్ ఈస్ ఫర్ ద నార్మల్ కంపెనీస్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుంటాం. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ద స్పెషల్ ఎంటిటీస్కి ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేర్చుకుంటాం. ఆ తర్వాత ఇండియాస్. సో ఇండియాస్ ఉంటే మనకి అఫ్ కోర్స్ నెగ్లిజిబుల్ పార్ట్, బికాస్ ఇంత సిలబస్లో మీరు 48 మార్క్స్లో 5 మార్క్స్ అందులో నుంచి వస్తుంది. 48 మార్క్స్లో 5 మార్క్స్ తీసేసినా కానీ యూ కెన్ గెట్ 36 మార్క్స్ మీరు కంపల్సరీగా అటెంప్ట్ చేయగలరు. ఈవెన్ దో ఇఫ్ యూ లెఫ్ట్ దట్ ఇండియాస్ మీరు వదిలేసినా కానీ మీరు 50 మార్క్స్ అటెంప్ట్ చేయగలరు కంపల్సరీగా. సో దట్స్ వై. బట్ నాలెడ్జ్ పరంగా అయితే మనం కంపల్సరీగా ఇండియాస్ నేర్చేసుకుంటాం. బట్ ఇంత సిలబస్ అనేది కవర్ చేయడం అనేది ఎగ్జామ్ ముందు మీకు డిఫికల్ట్ కాబట్టి జస్ట్ ఐఎమ్ గివింగ్ ద సమ్ స్ట్రాటజీస్. సో అవి మనం తర్వాత నేర్చుకుందాం. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ లైక్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, మనకి సబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆబ్జెక్టివ్లో కంపల్సరీగా 14 మార్క్స్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మీరు ఈ పేపర్లో ఎక్కువ స్కోర్ చేయాలి అంటే ఆబ్జెక్టివ్స్ అనేది 14 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ 14 మార్క్స్ బెస్ట్గా ఇచ్చేసేయాలి. అందులో మిస్టేక్ వెళ్ళకూడదు ఇంకా. బికాస్ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ లేకపోయినా కానీ మీకు ఏంటంటే 14 మార్క్స్ చాలా తక్కువ టైంలో మీరు 14 మార్క్స్ అచీవ్ చేయగలరు. దట్స్ వై ఫస్ట్ 14 మార్క్స్ అనేది మనం బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టోటల్గా 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 12 మార్క్స్. సో 12 మార్క్స్ ఇంటూ 4 అంటే మనకి 48 మార్క్స్. అందులో 12 మార్క్స్ వచ్చేసరికి వీ కెన్ టేక్ ద చాయిస్. సో టోటల్గా 36 మార్క్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది, పేపర్ అయిపోతుంది, అంతే. అర్థమైందండి టోటల్ సబ్జెక్ట్ రిలేటెడ్గా? చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా ఎనీ డౌట్స్? డౌట్స్ ఉన్నాయేమన్నా? ఎస్. చూడండి, ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో అకౌంటింగ్ ఫర్ షేర్స్ అండ్ డిబెంచర్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది షేర్స్. మనం ఆల్రెడీ చెప్పాను ఏంటంటే మనం కంపెనీలో ఎవ్రీ కంపెనీ హ్యాస్ ద ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి కదా, వాటిని ఇష్యూ చేస్తారు. ఈక్విటీ షేర్స్ ఏదైతే ఇష్యూ చేస్తారో వాటిని బైబ్యాక్ చేస్తారు. ప్రిఫరెన్స్ షేర్స్ వాటిని రిడీమ్ చేస్తారు. మళ్ళీ ఏంటంటే డిబెంచర్స్, అలాగే ఏంటంటే మనకి అండర్ రైటింగ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా షేర్ క్యాపిటల్ రిలేటెడ్గా ఒక కంపెనీకి షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ షేర్ క్యాపిటల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఆ చేంజెస్ వచ్చినప్పుడు మనం బుక్స్లో ఎలా రికార్డ్ చేయాలి, అదవుతుందా? సో అది ఎవ్రీథింగ్ విల్ లెర్న్ హియర్. సో మనం ఆల్రెడీ మీకు లాలో షేర్ క్యాపిటల్ చాప్టర్ వస్తుంది. ఆ షేర్ క్యాపిటల్లో మనకి బైబ్యాక్, రైట్ ఇష్యూస్ అని, సో ఈక్విటీ షేర్స్, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అవన్నీ అక్కడ వస్తాయి. సో అవన్నీ ఏంటంటే అలా ఇష్యూ చేయాలంటే మనం బేస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, రిజర్వ్స్ నుంచి తీసుకోవాలి, ఏ రిజర్వ్స్ తీసుకోవాలి, ఎలా యూస్ చేయాలి, అవన్నీ మనం లాలో నేర్చుకుంటాం. అదే మనం ఇప్పుడు అకౌంటింగ్ చేస్తాం. మీకు ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ని బేస్ చేసుకొని మనం అకౌంటింగ్ చేయాలి ఇప్పుడు, అర్థమవుతుందా? సో దట్ విల్ లెర్న్ హియర్. ఆ తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్ చాలా ఇంపార్టెంట్, చెప్పాను కదా. చూడండి, మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ మనకి అక్కడి నుంచే వస్తుంది. ఎగ్జామ్లో 20 మార్క్స్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? బ్యాలెన్స్ షీట్, P&L, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. యాజ్ పర్ షెడ్యూల్ 3 మనం ఈ 3 ప్రిపేర్ చేశారంటే యూ విల్ గెట్ 20 మార్క్స్, అదవుతుందా? ఆ తర్వాత సేమ్ అదే బ్యాలెన్స్ షీట్, P&L ప్రిపేర్ చేస్తాం. బట్ కాకపోతే ఏంటంటే స్పెషల్ ఎంటిటీస్కి, బ్యాంకింగ్ కంపెనీస్కి వాటికి ఏంటంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది. బికాస్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద కంపెనీస్ యాక్ట్ ఫాలో అవ్వరు కదా వాళ్ళు. ఇప్పుడు మనకి నార్మల్గా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, రిలయన్స్ కావచ్చు, మనకి ఫర్ ఎగ్జాంపుల్ టాటా కావచ్చు, ఈ కంపెనీస్ యాక్ట్ ఫాలో అవుతాయి. బట్ బ్యాంకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సపరేట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్కి సపరేట్ రెగ్యులేషన్ ఉంది, అలాగే ఎలక్ట్రిసిటీకి సపరేట్ యాక్ట్స్ ఉన్నాయి. సో దట్స్ వై దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద కంపెనీ అకౌంట్స్. మనం ఏదైతే బ్యాలెన్స్ షీట్, P&L, షెడ్యూల్ 3 ఫాలో అవుతున్నామో వాళ్ళకి ఏంటంటే దే ఆర్ నాట్ అడాప్టెడ్ ఫర్ దస్, అంటే వాళ్ళకి ఇవి మనం అప్లై చేయలేము. వాళ్ళకి సపరేట్గా
ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది సపరేట్గా ఫాలో అవుతాం. బేస్డ్ అపాన్ దేస్ రూల్స్, వాళ్ళకి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తాం. తర్వాత ఇండియస్. సో ఇండియస్ అనేది చాలా నెగ్లిజిబుల్ పోర్షన్ మనకి. సో ఇండియసెస్ కూడా డిస్కస్ చేసామంటే వీ కెన్ కవర్ ద 100% ఆఫ్ దిస్ సబ్జెక్ట్. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఓకేనా, నోట్బుక్ మెయింటైన్ చేయండి. కాన్సెప్ట్స్ ఏదైతే డిస్కస్ చేస్తామో ఆ కాన్సెప్ట్ షార్ట్ సమ్మరీ కావచ్చు, లేదా కాన్సెప్ట్ అంతా కూడా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రాబ్లమ్స్ ఎలాగో మనం క్లాస్లో చేస్తాం. సో కొన్ని ప్రాబ్లమ్స్ నేను చేస్తాను, కొన్ని ప్రాబ్లమ్స్ మీతో ప్రాక్టీస్ చేయిస్తాను. సో 100% యూ విల్ బీ క్లియర్ ఇన్ క్లాస్ రూమ్ ఇట్సెల్ఫ్. క్లాస్ రూమ్లోనే మీరు 100% ఏంటంటే చాప్టర్ వైజ్గా ఏ చాప్టర్ అయితే తీసుకుంటున్నామో ఆ చాప్టర్ వైజ్గా 100% మీరు ఇక్కడ క్లాస్ రూమ్లోనే క్లియర్ అయిపోతారు. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ ద ఇంట్రడక్షన్. సో మనం నెక్స్ట్ క్లాస్లో విల్ స్టార్ట్ విత్ ద న్యూ చాప్టర్. స్టార్ట్ చేద్దాం, స్లోగా స్టార్ట్ చేద్దాం. సో ఈ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈవెన్ దో మీకు ఏంటంటే ఇష్యూ అండ్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ షేర్స్ ఇవన్నీ మీకు ఏంటంటే మీరు ఐ థింక్ ఇంటర్లో వాళ్ళు నేర్చుకుని ఉంటారు. బట్ కాకపోతే విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్, బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో అగైన్ ఇన్డెప్త్గా అనాలిసిస్, సో కాన్సెప్ట్ లాజిక్స్ ఎలా అంటే లాజిక్ ఎలా అంటే ఆ యొక్క కాన్సెప్ట్ అనేది మనం ప్రిపేర్ చేయడానికి కానీ, ఎంట్రీస్ రాయడానికి కానీ, ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేయడానికి కానీ లాజిక్స్ ఏంటి, ఆ లాజిక్స్ కూడా నేర్చుకుంటాం. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి, ఎవ్రీథింగ్ విల్ లెర్న్ హియర్. ఓకేనా, చెప్పండి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద యువర్ కార్పొరేట్ అకౌంటింగ్ సబ్జెక్ట్. సో విల్ స్టార్ట్ విత్ ద చాప్టర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, that's it. Then shall we close for now? Yes, so we'll meet in the next class and we'll discuss with the next chapters. Thanks everyone. Class unda repu? Class leda? Happy holidays, huh? Okay, so enjoy your holidays. Happy Sankranti to everyone. Bye. Recording stop.